దేవుని వాళ్ళారా, కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్దాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మీకు దయచేసిన కొందాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ కృపాక్షరం చేత మమ్మల్ని కాచి మరలా మీ సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన మాటల చేత మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధపడుచుండగా వినబడుతున్న ప్రతి మాటను మా హృదయాలకు హత్తుకొనగలుగుటకు సహాయాన్ని గ్రహించండి తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంత వరకు విజయశ్రీగా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, కూర్చుని మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా వందనాలు. గతించిన వారంలో మనము మానవుని జీవితము ఎలా దేవుని నుంచి దూరముగా వెళ్తుంది, ఒక తప్పిపోయిన నాలుగు వల్ల ఉన్న మన జీవితాల్ని యేసు ఎలా వెతికి రక్షించాడు, ఎలా రక్షింపబడితే ఈరోజు మరలా దేవుని ధననిధిలో ఉన్న ఒక నాణ్యము వల్లే మనం మారామని చాలా చక్కటి అంశాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఇక ఈ వారము కూడా మన ఆత్మీయ జీవితాన్ని రక్షించగలిగిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందామండి. బైబిల్ గ్రంథం అనేది ఎప్పుడూ కూడా మానవ జీవితాలను పరివర్తన తీసుకురావాలని, మరి ముఖ్యంగా మానవుడు ఏ దేవుని రూపాన్నైతే, ఏ పోలికనైతే పోగొట్టుకున్నాడో మరలా అదే స్వరూపముందు, అదే పోలికయందు మనిషిని నిలబెట్టడానికి దేవుడు చేసిన ప్రయత్నాల్లో మొట్టమొదటిది ఏంటంటే బైబిల్ గ్రంథం అని మనము చదువుకుంటూ ఉంటాం. ఒక వంట చేయడానికి ఎలాగైతే ఒక వంటల పుస్తకం ఎలాగైతే ఉందో, ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ప్రపంచంలో ఏదైనా ఒక పుస్తకం ఉందా అంటే ఒక ప్రామాణిక గ్రంథంగా బైబిల్ మాత్రమే మనకు కనబడుతుందండి. ఒక పురుషులు ఎలా జీవించాలి, ఒక స్త్రీలు ఎలా జీవించాలి, ఒక కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎలా ఉండాలి, ప్రతి విషయాన్ని కూడా బైబిల్ మనకి బోధిస్తూ, మరి ముఖ్యంగా నేర్పిస్తూ, మరి ముఖ్యంగా మన బ్రతుకుల్లో వాటిని అలవరుచుకోమని ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివిన ప్రతిసారి కూడా మానవ జీవితాన్ని మరింత మెరుగ్గా ఎలా మనం తయారు చేయాలని చాలా విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథానికి ఇవ్వబడిన ఉదాహరణ ఏంటంటే, బైబిల్ అనేది ఒక కొలిమి లాంటిది. కొలిమిలోనికి వెళ్ళొచ్చే ప్రతిదీ కూడా అంతకంతకు శుద్ధమైనదిగా, అంతకంతకు ఉన్నతమైన మెలుపును కలిగినదిగా బయటకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితాలు కూడా వాక్యము వెంబడి వెళ్తున్నప్పుడు, లేక వాక్యములో నుంచి మన యొక్క బ్రతుకులు వెళ్తున్నప్పుడు మన బ్రతుకులు ఏమవ్వాలంటే అంతకంతకు మెరుగైన వారిగా మన బ్రతుకులు మారగలిగితే అంతకన్నా గొప్ప విషయం, బైబిల్ చదివే వారికి అంతకన్నా గొప్ప విషయం ఏది కూడా ఆలోచన చేద్దామండి. ఈ రోజు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే విషయంతో ఒక మాట ద్వారా మనం ప్రారంభించుకుంటాము. అందరూ మీ చేతులను బైబిల్ తీసుకోగలిగితే రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందామండి. అందరూ మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి చూడగలిగితే రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అండి, చదవండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును. ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న సత్క్రియ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే, ఆ మాటలో చెబుతున్నాడు మహిమ, ఘనత, అక్షయత,
ఈరోజు ప్రపంచంలో వీటి అర్థాలు మనుషులు కనిపెట్టాలి, వీటిని సంపాదించాలి మనుషులు ప్రయత్నిస్తున్నారు. కానీ మానవ సమాజానికి ఎప్పటికీ అందని విషయాల్లో ఈ మూడు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మహిమ అనగా తన చుట్టూ ఉండే ప్రదేశంలో ఒక గొప్ప తేజస్సు ఆవరించడము, ఇది మానవులకు సాధ్యమైన పని. మహిమను కావాలనుకుంటున్నారు కానీ మహిమ మనిషికి దక్కటం లేదంటే ఘనత ఎంతో గొప్పగా పేరు సంపాదించాలనుకుంటున్నారు. కానీ గతించిన వారం మనం చదువుకున్నాం, ఘనత అనేది మనుషులు ఇస్తేనో మనుషులు సంపాదించుకుంటేనే కాదు, పైనుంచి దేవుడు ఇస్తేనే కానీ ఏ వ్యక్తికి కూడా ఘనత అనేది. ఇక మూడవది చెబుతున్నాడు, అక్షయత అనగా క్షయమేది కాదు అనగా నిత్యము ఉండేది. వీటిని మనుషులు సంపాదించుకోవాలనుకుంటున్నారు కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనిషి వీటిని సంపాదించలేడు. పౌలు అంటున్నారంట, ఈ సంపాదించలేని వస్తువుల్ని మనిషి ఎలా తెచ్చుకోగలడంటే సత్క్రియలు చేయడం వల్ల. బైబిల్ కొన్ని విషయాలను చెబుతుంది, బైబిల్ కొన్ని విషయాలను సత్క్రియలుగా పరిగణిస్తుంది. వాటిని చేసిన వానికంట ఈ మూడు విషయాలు లభిస్తాయంట. అయితే సత్క్రియలు కూడా ఎలా చేయాలని బైబిల్ చెబుతుందంటే ఆ చిన్న మాటలో మరొకసారి మనం చదవగలిగితే ఏమంటున్నాడంటే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. చాలండి, సత్క్రియలు ఎలా చేయాలని బైబిల్ చెబుతుందంటే ఓపికగా. ఇంగ్లీష్ లో ఈ ఓపికని పేషెన్స్ అని చెబుతూ ఉంటారు. తెలుగు భాషలో దానికి ఉన్న మరొక పేరు ఏంటంటే సహనం అని చెబుతూ. మనం చాలా సార్లు దీన్ని వినడమే కానీ ఎప్పుడు మన జీవితాల్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండదు. ఎందుకంటే మానవుల్లో అత్యంత తక్కువగా కనబడే లక్షణాలు ఓపిక చాలా తక్కువగా కనబడుతూ, ముఖ్యంగా మగవారిలో ఇది బాగా తక్కువగా కనబడుతుంది. ఎంత తక్కువ అంటే కొన్ని నిమిషాలు కూడా ఓపిక పట్టలేని సమాజంలో మనము. అప్పటి వరకు వాడే ఒక సెల్ ఫోన్ ఒకసారి ఛార్జింగ్ అయిపోతే మరలా అది ఛార్జింగ్ ఎక్కేంత వరకు ఓపిక కూడా ఉండదు. దాని దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటాం. అంత ఓపిక లేని జనాలుగా ఈరోజు మనము. అని అంటున్నాడంట, సత్క్రియలు కూడా ఎలా చేయాలంటే పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. ఎందుకంటే సత్క్రియలు అనేవి వాటి ద్వారా వచ్చే రిజల్ట్స్ అనేవి ఒక క్షణంలో జరిగిపోయే ఒక తాత్కాలికమైన పనులైతే. ఈరోజు మనిషికి ఓపిక లేదు అని చెప్పాలి. మానవుడు చేస్తున్న కార్యకలాపాలే మనకి నిదర్శనంగా కనబడుతున్నాయి. చేసే ఆహారంలో ఒకప్పుడు గంటలు ఉండేవారు, ఈరోజు గంటలు ఉండే ఓపిక కూడా లేదు. 2 నిమిషాల్లో చేసుకుని తినేయాలనే తొందరపాటు ఈరోజు ఎవరికి ఉందంటే మానవునికి. ఈరోజు మానవుడు ఎంతైతే సంపాదిస్తున్నాడో ఆ సంపాదిస్తున్న దాంతో పాటు ఏం పెరిగిపోయిందంటే మనిషి తొందరపాటు అనేది వచ్చేసిందానికి ఎవరిలోని ఈరోజు మనం చూసిన ఓపిక అనేది 2000 ఎక్స్ట్రా ఖర్చు అయినా పర్వాలేదు, చాలా వేగంగా రావాలి మనిషి అనుకోవడమే. ఈరోజు మనుషులు ఏం తక్కువైపోయింది అని మనం ఆలోచించగలిగితే పేషెన్స్ అనేది తక్కువైపోయింది. ఇది ఒక వస్తువుల్లోనే మనం చెప్పుకోవచ్చు, ఒక ఆహారంలోనే మనం చెప్పుకోవచ్చు. ఆఖరికి ఒక మనిషి మరొక మనిషి మధ్య కూడా ఏం తగ్గిపోయిందంటే పేషెన్స్, ఓపిక అనేది ఎవరిలో కూడా సహనం అనేది లేదండి. ఎవరిలో కూడా ఈరోజు భరించే తత్వం అనేది లేదు. అదొక వివాహమైన వారిలోనూ కనబడటం లేదు. వివాహం కాని వారిలో కూడా ఈరోజు భరించే తత్వం ఎక్కడా కూడా. ఒకప్పుడు అందరిలోనూ కలిసిపోయి అందరితో అడ్జస్ట్ అయ్యి ఆనందంగా బ్రతికే సమాజం నుంచి ఈరోజు నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, నా ఆనందం కొరకు ఎంతమంది బలైపోయినా పర్వాలేదు అనుకునే ఒక స్వార్థపూరితమైన మరొక మాటలో చెప్పాలి అంటే సహనం లేని ఒక తొందరపాటు ప్రపంచంలో ఈరోజు మనం నివసిస్తూ. ఆలోచన చేద్దామండి, మన సత్క్రియలు చేయడం గొప్ప విషయం కాదంట. సత్క్రియలు ఎలా చేయాలి అంటే ఓపికతో చేయాలి. ఎందుకంటే సత్క్రియలు చేసేవారు కూడా సమాజంలో ఉన్నారు లేదా? మంచి కార్యాలు చేసేవారు ఈరోజు దేవుళ్ళకి రాకపోయినా మంచి కార్యాలు చేసేవారు ఉన్నారు. అయితే ఓపిక లేకపోతే ఏం జరుగుతుందంటే కింద మాటల్లో మనం చదివితే 8వ వచనంలో అంటున్నాడు, అయితే భేదములు పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
చాలండి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎవరైతే ఓపికతో సత్క్రియ చేస్తున్నారో వారు నిత్య జీవానికి వెళ్తే, ఎవరైతే సత్క్రియ చేయరో, ఎవరైతే ఓపిక లేదో వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే దేవుని ఉగ్రతలోని కంట దేవుని శిక్షలోనికి వెళ్ళిపోతూ, ఈరోజు మనకు తెలియకుండానే మన సమాజం ఎటు వెళ్ళిపోతుందంటే మనిషిలో కనబడవలసిన దేవుని లక్షణాలైన ఈ ప్రేమ కానివ్వండి, ఈ సాత్వికం కానివ్వండి, ఈ దీర్ఘశాంతం కానివ్వండి, మరి ముఖ్యంగా ఈరోజు మనం చదువుకుంటున్న ఈ సహనం కాని వీటిని కోల్పోయి మనిషి ఏమవుతున్నాడంటే దుష్టుని స్వభావాన్ని ధరించుకున్నవాడిగా, ఈరోజు దుష్ట ఆలోచనలు కలిగిన వాడిగా, దేవుని ఉగ్రతకు పాత్రులైన వాడిగా నేటి సమాజం అనేది ఎక్కడ చూసినా మానవుని మీదకు దేవుని కోపం కానీ దేవుని ఉగ్రత కానీ ఎందుకు వస్తుందంటే మనుషుల్లో సత్క్రియలు చేసేవారు కరువైపోయారు. ఆ సత్క్రియలు చేసేవారిలో కూడా ఓపికతో చేసేవారు మరింత కరువైనట్టుగా నేటి సమాజంలో మనకి కనబడుతూ, ఆలోచన చేద్దామండి. దేవుడు మనకి మాట్లాడుతున్న ఈ ఓర్పు కానివ్వండి, ఈ సహనాన్ని కానివ్వండి ఎలా సంపాదించుకోవాలి? ఒక కోపం ఉన్నవాడికే అధికారం ఉన్నట్టుగా ప్రపంచంలో కనబడుతున్న ఈ రోజుల్లో సహనంతో అణిగి ఉండడం ద్వారా మనం సంపాదించుకునేది ఏంటి? అంతేనే కదండి. ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడి గొప్పగా అధికారాన్ని చలాయిస్తే మనం అనుకుంటాము వాడు అన్ని సాధ్యమే, వాడితో అన్ని కుదురుతాయి, వాడికి అన్ని నెరవేరుతాయని మనం అనుకుంటాము. ఒక కోపముతో ఉన్న మనిషి సంపాదించలేనిది ఏంటి? ఒక ఓర్పు కలిగి, నేర్పు కలిగి అధిక కాలం ఎదురు చూసిన ఒక వ్యక్తి సంపాదించుకునే బహుమానం ఏమిటి? ఆలోచన చేద్దామండి. కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాము. అసలు సహనం కలిగిన వాడు ఎలా ఉంటాడు, సహనం లేనివాడు ఎలా ఉంటాడు? ఈ రోజు మనం ఓపికతో సత్క్రియలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఓపిక మళ్ళీ ఎంతవరకు దేవుళ్ళు ముందుకు నడిపిస్తుంది? కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దామండి. చూడలేతే గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కటి మాటను చెబుతున్నాడు. చదువుకుందామండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదవగలిగితే చక్కటి మాటను అక్కడ రాయిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసిటమని తగిన కాలముందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస దృఢమునకు చేరిన వాని ఎడలను మేలు చేయుదుము. జాగ్రత్తగా ఆలోచించగలిగితే పౌలు గారు అంటున్నారంట, క్రైస్తవుల్లో ఉండవలసిన ప్రాథమిక లక్షణాల్లో మొదటిది ఏంటంటే మనం మేలు చేయటం విసుగవద్దు. చాలా మంది ఇందాక మనం చదువుకున్న కీర్తనలో కూడా ఆ కీర్తనాకారులు అంటున్నాడంటే నేను మంచిగా ఉండడం వల్ల నాకు లాభం ఏది కూడా. ఆసాపు గారు చెబుతున్న కీర్తనలో ఆసాపు గారు ఎన్నో రోజుల నుంచి మంచివాడని ఒక ముద్ర తప్పితే తన జీవితంలో సంపాదించుకున్నది ఏది కూడా లేదంట. అలాగని మంచి చేయని వాళ్ళ పరిస్థితి ఏంటని సమాజంలో చూస్తే వారి సమాజంలో అన్నీ కూడా ఆసాపు గారు చాలా ఫీల్ అవుతున్నారంటే ఈ మంచితనం వల్ల, ఈ సహనం వల్ల, ఈ ఓర్పు వల్ల నాకు వచ్చింది ఏది కూడా. వారు ఎలా ఉన్నారు అంటే భూలోకం ఉందంట, వారికి సుఖమైన జీవితం ఉందంట, వారి మరణం ముందు కూడా వారికి ఏమీ లేవంటే యాతనలు. వారు ఎలా ఉన్నారంటే దినదినము ఎదుగుతున్న ఒక చెట్టులో ఉన్నారు. వాళ్ళు రోజు రోజుకి ఎదిగిపోతున్నారు. ఈ మంచితనాన్ని మూటగట్టుకుంటున్న నేనేమైపోతున్నానంటే రోజు రోజుకి ఎదగడం కాదు కదా, మరింత దిగజారిపోతూ ఉన్నాను. చివరి ఆఖరికి ఆయన ఒక మాట అంటున్నాడంట, ఈ మంచితనం వల్ల నేను సంపాదించింది ఏది కూడా. చాలా ఆలోచన చేస్తున్నాడు, చాలా మదన పడుతున్నాడు తన హృదయంలో. చివరి ఆఖరికి దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి అడుగుతున్నాడంట, అయ్యా నేను మంచి చేయడం వల్ల నాకు వచ్చిందేంటి? ఎంత ఓర్పుతో ఎంత నేర్పుతో నేను సంపాదించిన ఏదీ కూడా లేదు. వారికి సహనము లేదు, ఏమీ లేదు. కానీ వారి కోపముతో రౌద్రంతో ఎన్నిటినో సంపాదించుకున్నారు. దేవా దీనివల్ల నాకు వచ్చేదేంటి? దీనికి నీ దగ్గర సమాధానం ఏదన్నా ఉందా?
వెంటనే దేవుడు చెబుతున్నాడంట, ప్రతి సమయంలోనూ ప్రతి కాలమును ఓపికతో ఉంటే నువ్వు పంట కొయ్యవలసిన సమయం అనేది ఒకరోజు రావడానికి సిద్ధంగా. వారు ఎలాంటి స్థలములు ఉన్నారంటే వారికి తెలియదు. వారు కాలు జారు స్థలములు ఉన్నారు. కానీ నువ్వు ఎక్కడున్నావంటే నువ్వు ఒక బండ మీద నిల్చుని ఒక విత్తనాలు విత్తిన ఒక కర్షకుడు వలె ఉన్నావు. నీకు రావాల్సింది సమయం అయితే పట్టచ్చేమో, కానీ నీకు రావాల్సింది ఎక్కడికి రాకుండా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మానవ జీవితాల్లో అనేక మంది జీవితాల్ని నష్టాలలోనికి తీసుకువెళ్ళేది, అనేక మంది జీవితాల్లోనికి ఇబ్బందులను తీసుకొచ్చేది ఏంటంటే వారి తొందరపాటుతనం అండి. ఆ తొందరపాటుతనానికి ఆపోజిట్ గా ఏముంది అంటే ఓర్పు అనేది. ఎదురు చూడాలి. ఎంత ఎదురు చూడాలి అంటే ఈరోజు ప్రపంచంలో మనం చూడలేకపోతే ఒక వెదురు కర్రను మనం చూడగలిగితే దానికి కూడా విత్తనాలు వస్తూ ఉంటాయంట. శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు ఎంతకాలంకి వస్తాయంటే ప్రతి 100 సంవత్సరాలకు దానికి కూడా విత్తనాలు అనేవి ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటారు. అది పండే ప్రాంతంలో వాళ్ళు ఓర్పుతో ఎదురు చూసి ఏం చేస్తారంటే అవి పండగానే ఆ కోతను కోసి దాన్ని కొన్ని లక్షల రూపాయలకు కొన్ని వేల రూపాయలకు అమ్మి తమ కష్టార్జానికి ఫలితాన్ని ఒకరోజు వారు అనుభవిస్తూ. పౌలు గారు కూడా అదే అంటున్నారంట, నువ్వు దేని విషయంలో కూడా తొందరపడవద్దు, ఎందుకంటే నువ్వు ప్రతి దానికి కూడా నీకే ఉందంటే ప్రతిఫలం అనేది. రాత్రికి రాత్రి వస్తే దాన్ని ఏమంటాడంటే బైబిల్లో ఒక ఉపమానాన్ని మనం చదువుకుంటాం కదా. ఒక శత్రువు వచ్చాడంట, రాత్రికి రాత్రి నాటాడంట, ఉదయానికి మొలకలు వచ్చేసాయంట. వాటిని చూసి యజమాని అంటున్నాడంట, ఇవి నిజమైన మొక్కలు కాదు, కానీ ఇవేంటంటే గురుగులు, వీటి వల్ల నాకు ఉపయోగం ఏది కూడా. రాత్రికి రాత్రి వచ్చేదాని వల్ల ఉపయోగం ఏది లేదండి. ఓర్పుతో నేర్పుతో మనం ఎదురు చూడగలిగితే దాని ద్వారా మనకు వచ్చే ఒక ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఆ ఆనందం ప్రపంచంలో ఎవరికి కూడా. ఇన్ని విషయాలు చెబుతున్న దేవుడు కూడా ఈరోజు ఎలా ఉన్నాడంటే బైబిల్ గ్రంథం మాట్లాడుతూ మన తండ్రి అయిన దేవుడి అంత్యకాలంలో ఎలా ఉన్నాడంటే ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడే. మానవులుగా మనకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి ఆయన ఏమి కోపముతో రగిలిపోవటం లేదు. ఒకరోజు కోపముతో రగిలిపోయిన ఆయన ఈరోజు ఎంతో ఓర్పుగా ఉన్నాడు. ఎంత ఓర్పుగా ఉన్నాడంటే ప్రతి అంతటా అందరూ రక్షింపబడవాలని ఆయన కోరుచున్నాడు. అది ఎంత సమయం పట్టినా సరే అందరూ కాపాడబడాలని ఆయన ఎదురు చూస్తున్నాడంటే నిజానికి ఆ ఓర్పు ప్రపంచంలో ఎవరికి కూడా. ఓర్పుతో సంపాదించుకున్న వారు ఉన్నారు, ఓర్పు లేక పోగొట్టుకున్న వారు కూడా నేటి సమాజంలో. అప్పుడప్పుడు పూర్వకాలంలో ఒక కంపెనీ షేర్లు కొన్న ఒక వ్యక్తి ఓపికతో ఎన్నో కష్టాలు వచ్చినా దాన్ని అమ్మకుండా దాచిపెట్టుకున్నవాడు ఈరోజు కొన్ని కోటీశ్వర్లకు మరి అధికారిగా ఉన్నట్టు ఒక పేపర్లో ఒక న్యూస్ లో చదువుకుంటూ ఉంటాము. ఎలా వచ్చింది అంత ప్రతిఫలం అంటే అతని ఓర్పే, అతను వెయిట్ చేసే తత్వమే, అతని సహనమే అతనికి ఒక గొప్ప బహుమానాన్ని. ఈరోజు మన జీవితంలో కూడా ఆ ఓర్పుని ఆ సహనాన్ని ఎలా సంపాదించాలి, ఓర్పు కలిగి ఉండడానికి ప్రయత్నించమని బైబిల్ చెబుతుంది. మరి అంతం వరకు ఓర్చుకోండి అని మనకు బైబిల్ చెబుతుంది. ఆ ఓర్పును ఆ సహనాన్ని ఎలా సంపాదించుకోవాలి బైబిల్ కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దామండి. అందులో మొట్టమొదటి విషయాన్ని మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను పదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మొట్టమొదటి విషయం ఏంటంటే సహనం అనేది ఎక్కడ ఉంటుందంటే విధేయత చూపించిన చోట ఉంటుందంట. అయితే పౌలు గారు అంటున్నారంటే ఏంటంటే ఈ సహోదరులారా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రభువునందు మన ప్రయాసం ఏమైపోయిందంటే వ్యర్థము. పౌలు గారి సంఘంలోనే చాలా మంది అంటున్నారంటే నువ్వు పెట్టిన ప్రతి ప్రార్థనకు వచ్చాము, నువ్వు పెట్టిన ప్రతి చోట మరి దేవుని వాక్యాన్ని వినిపించడానికి ఎంత దూరమైన మేము వచ్చాము, మా సమయాన్ని ఇచ్చాము, మా యొక్క కాలాన్ని ఇచ్చాము, మా శక్తిని ఇచ్చాము, మేము ఎంతో కష్టపడి ఉపవాసాలలో ఎన్నో చేశాము, మా ప్రయాస వ్యర్థమైపోతుందా?
చాలా మంది తాము చేసిన ప్రార్థనల కోసం కూడా ఇదే అనుకుంటూ ఉంటారు. ఒకసారి సమాధానం రాకపోయేసరికి మనుషులు ఏమనుకుంటూ ఉంటారు, నేను చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి చేరలేదేమో, నేను చేసిన భక్తి దేవుడు చూడలేదేమో, అది వేస్ట్ అయిపోయిందేమో మనం అనుకుంటామేమో. కానీ పౌలు గారు అన్నారంటే ఏది కూడా ఏమవ్వలేదంటే వ్యర్థము. దేవుని సన్నిధిలో ఒక గొప్ప ధన సహాయం చేసిన వాని సహాయం కూడా దేవుని సన్నిధిలో ఉందంట. ఆఖరికి బైబిల్లో రాయిస్తున్నాడు, 2 కాసులు ఇచ్చిన మరి పేద విధవరాలు యొక్క సహాయం కూడా ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో. వీడు ఎక్కువ వాడు తక్కువ అనేది ఏది లేదంటే అందరి యొక్క చేసిన భక్తి అనేది ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలో. పైకి భక్తి గల వారు భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. పైకి దేవుని విశ్వసించకపోయినా హృదయంలో దేవుని యందు విశ్వాసం కలిగి భక్తిగా జీవిస్తున్న వారి జీవితాన్ని కూడా దేవుడు చూస్తూ, అయితే ఎవరైతే దేవుళ్ళు ముందుగా లేకపోయారో అయినా సరే ప్రతి వారి యొక్క భక్తికి తగిన జీవితం అనేది ఆయన దగ్గర ప్రకటన గ్రంథంలో అదే చెబుతుంటాడు. చివరి అధ్యాయంలో చివరి వచనంలో రాయిస్తాయని అంటూ ఉంటాడు, నేను మరలా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ప్రతి వానికి ఇవ్వవలసిన జీతం అనేది నా దగ్గర సిద్ధంగా, మంచి చేసిన వానికి ఇవ్వవలసినవి ఉంది, చెడు చేసిన వానికి ఇవ్వవలసినవి కూడా నా దగ్గర. అయితే మీరేం చేయాలి అంటే ప్రభు రావట్లేదు కదా, ప్రభు ఆలస్యం చేస్తున్నాడేమో అని చెప్పి నిద్రపోకూడదు. మరి ఏం చేయాలంటే ఓపికతో మెలకువతో జాగరూకులై, ఇదే మాటని బైబిల్ అనేక ఉపమానాల్లో చెబుతా అంటూ ఉంటాడు. పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదంట, యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదంట, అధికారి ఎప్పుడు వస్తాడో తెలియదంట, రాజు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. కానీ ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఓర్పుతో నేర్పుతో ఎప్పుడు మెలకువగా. నీ విశ్వాసము వ్యర్థమైపోలేదు, నీ భక్తి వ్యర్థమైపోలేదు. దేవునిలో నువ్వు చేసిన ప్రతి చిన్న కార్యం కూడా ఏమైందంటే దేవుని సన్నిధిలో ఒక మెమరీ లాగా, దేవుని సన్నిధిలో ఒక గుర్తు వలె. ఇదే మాటను మరి పేతురు గారు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటాడు. కొర్నేలి అప్పటికి అన్యుడైనప్పటికీ అతను అనుకుంటున్నాడంటే నేను బాప్తిజం తీసుకోకపోతే దేవుడు నా వైపు చూడడము అనుకుంటున్నాడు. కానీ అక్కడ నిలబడిన ఆ వ్యక్తి పేతురు అంటున్నారంట, నువ్వు చేసే ప్రార్థనలు అన్నీ అంటే దేవుని యొక్క బ్యాంకులో, దేవుని యొక్క చేతిలో అవన్నీ పదిలంగా. నువ్వు చేయాల్సింది ఏంటంటే దాని యొక్క ఆన్సర్ వచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. ఆ ఓపిక అనేది నశించింది కాబట్టి ఈరోజు చాలా మంది దేవుళ్ళలో నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆన్సర్, ఆ ఉత్తరానికి తగిన జవాబు అనేది మన జీవితాల్లోకి వచ్చేలోగా మళ్ళీ ఓపిక ఉండదండి. దాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళి వేరే ఆల్టర్నేటివ్, వేరే మార్గాన్ని మనం వెతుక్కుంటూ. పూర్వ దినాల్లో మరి ఉత్తరాన్ని రాసినప్పుడు ఇటు నుంచి వెళ్ళడానికి ఒక 3-4 రోజులు, అటు నుంచి రావడానికి ఒక 3-4 రోజులు పట్టేది. ఉత్తరానికి తగిన జవాబు వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే ఓపికతో ఎదురు చూస్తూ. కానీ ఈరోజు మనం ప్రార్థన చేస్తాము, జవాబు వచ్చేంత వరకు ఓపిక మనలో, ఉపవాసం ఉంటాం, దానికి తగిన జవాబు వచ్చేంత వరకు ఓపికతో ఉన్నాము, అన్నీ చేస్తాము. కానీ దాని జవాబును అందుకునేలోగా మన తొందరపడతానంటే ఏం చేస్తామంటే మన ఓర్పును కలిగి లేక తిరిగి దేవుణ్ణి నిందిస్తూ సమాజంలో వేరే నాణాన్ని, సమాజంలో వేరే ఆప్షన్ని వెతుక్కోవడానికి మనం బయలుదేరుతూ. మొట్టమొదటి ఏంటంటే ఓర్పు నీ జీవితంలోకి రావాలంటే మొట్టమొదటి నువ్వు ఏం నేర్చుకోవాలో తెలుసా? విధేయత నేర్చుకోవాలి. విధేయత అంటే ఏంటంటే నువ్వు చేసిన ప్రార్థనకి, నువ్వు చేసిన భక్తికి నువ్వు ఎలా ఉండాలంటే కట్టుబడి. మొదటి శతాబ్దంలో అదే జరిగిందండి. అనేక శ్రమలు, అనేక హింసలు కలుగుతున్నా సరే ఆ యెరూషలేములో ఉన్న సంఘం అంట బలహీనపడినప్పటికీ ఎవరూ చెదిరిపోలేదంట. కారణం ఏంటి అంటే వాళ్ళందరికీ ఒక బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే ఓపికతో ఇంకొన్ని రోజులు మేము వెయిట్ చేస్తే తగిన కార్యాన్ని మా జీవితాల్లో చేయడానికి ప్రభు సిద్ధంగా. బైబిల్లో అనేక అద్భుత కార్యాల్లో మనం చూడగలిగితే, అనేక సూచక్రియల్లో చూడగలిగితే ఏం జరిగినది ఓపికతో ఎదురు చూశారు. దేవుడు అనుగ్రహించి ఒక గొప్ప కార్యక్రమాన్ని వారి జీవితాల్లో పొందుకున్నారండి. పాత నిబంధన ప్రజలు 400 సంవత్సరాలు వెయిట్ చేస్తేనే కానీ యేసు క్రీస్తు అనే ఒక మహారక్షకుడు భూమి మీదకి ఎలాగైతే రాలేదు, ఈరోజు మనలో కూడా ఒక అద్భుత కార్యం మన జీవితంలో కూడా మనం ప్రార్థించిన దానికి జవాబు మన జీవితాల్లోకి రావాలంటే మనలో ఉండవలసిన లక్షణాల్లో ఓర్పు ప్రాముఖ్యంగా.
ఓర్పు లేనివాడు ఎంత భక్తిపరుడైనా, సహనం లేనివాడు ఎంత భక్తిపరుడైనా వాడి ప్రార్థనకు జవాబు రాదండి. నువ్వు చేసిన ప్రార్థన బలహీనమైనప్పటికీ నువ్వు ఓర్పు కలిగిన వాడైతే ఎన్ని సంవత్సరాలైనా సరే జవాబు వెతుక్కుంటూ నీ జీవితంలోనికి. దానికి ఉదాహరణే బైబిల్. అందరికన్నా ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు అని చెప్పుకునే ఒక యోబు గారి జీవితం అండి. తన జీవితం నుంచి అన్ని ఎలా వెళ్ళిపోయాయంటే, గొప్ప శబ్దంతో ఒక గాలి బుడుగును పీలిస్తే ఎలాగైతే పెద్ద శబ్దంతో పేలిపోతుందో తన జీవితం నుంచి అన్ని ఒకేసారి అలా వెళ్ళిపోయాయంట. ఒకడొచ్చి అంటున్నాడంట, నీ కుమారులు చచ్చిపోయారు. ఒకడొచ్చి అంటున్నాడంట, నీ ఒంటెలు వేరే వాళ్ళు పట్టుకుపోయారు. ఒకడొచ్చి అంటున్నాడంట, నీ గొర్రెలు వేరే వాళ్ళు పట్టుకుపోయారు. ఒకడొచ్చి అంటున్నాడంట, నీ ఆస్తంతా పోయిందనేసరికి ఎలా అయిపోయిందంటే ఒక గాలి బుడగను పేల్చినట్టు ఎలాగైతే పెద్ద శబ్దంతో పేలిపోయి ఏమీ మిగలదు. యోబు జీవితం కూడా అలాగే. నిజంగా అతను అనుకున్నాడండి, ఆ రోజు లేచిన తర్వాత తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడు కానీ, తన కుటుంబాన్ని చూసుకున్నప్పుడు కానీ, తన యొక్క పశు సంపదను చూసుకున్నప్పుడు కానీ నిజానికి అతను అనుకుని ఉన్నాడు, ఈ రోజు వీటిని పోగొట్టుకుంటానని అనుకుని ఉన్నాడు. కానీ అనుకోని రీతిలో ఏమైందంటే అంతా కూడా. వెంటనే తన భార్య వచ్చి చెబుతుందంట, నీ సహనం వల్ల ఇంక ఉపయోగం ఏది కూడా, ఇల్లు వేరే విధంగా కష్టపడి లేకపోతే చచ్చిపోయి రెండు తప్ప వేరే మార్గాలు ఏమి లేవు. ఇలా ఎదురు చూడడం వల్ల పోయిన ఆ యొక్క ఆస్తి అంతా తిరిగి వచ్చే అవకాశం అయితే, ఇలా కూర్చుని దీన్ని చూడడం వల్ల నువ్వు పోయినట్టుగా గాలి పొడిగా పేలిపోయావు నీ జీవితం అంతా. ఇప్పుడు తిరిగి అదంతా మరలా తిరిగి కట్టబెడుతుంది. మరలా దేవుడు అందులోనికి తన జీవవాయువుని నింపుతాడన్న అవకాశం లేదు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే దేవుని దూషించి, ఏ దేవుడి నీ జీవితాన్ని ఎలా తయారు చేశాడో ఆ దేవుని దూషించి ఏమవ్వాలంటే నువ్వు చనిపో. వెంటనే యోబు అంటున్నాడంట, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒకరోజు ఆస్తి ఉన్నప్పుడు నేను ఎలాగైతే దేవుళ్ళో సహనం కలిగి ఉన్నానో, ఈ రోజు కూడా నాలో ఏముందంటే ఆ సహనం నాలో. ఆఖరికి ముగ్గురు వ్యక్తులు వచ్చారంట. వచ్చిన ముగ్గురు కూడా 3 ఆలోచనలు చెప్పి దేవుళ్ళు ఇంకా బలపరుస్తారనుకుంటే 3 చెడగొట్టే మార్గాలు చెప్పంటున్నారంట. యోబును చెడ్డవాడు, అందుకే దేవుడు నిన్ను శిక్షించాడు. చెడ్డవాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది, మంచి వాళ్ళకి ఎలాగా. నిజానికి తన స్నేహితులు అన్న మాటకైనా అతను కోపంతో ఏం చేయాలంటే, దేవుడితో నాకు పని లేదు, దేవుడితో నాకు అవసరం లేదని చెప్పి దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ జాగ్రత్తగా ఆలోచించగలిగితే అతను తన స్నేహితుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఏమనంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అలా ఓపికతో ఎదురు చూసాడంట. అతను చేసిన భక్తి, అతను చేసిన ప్రార్థన, అతను పడిన కష్టము ఏది వ్యర్థంగా పోలేదు. మరి ఏమైందంటే యోబు గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూడలేతే అతను ఎన్నిటినైతే పోగొట్టుకున్నాడో మరలా రెండింతలుగా ఏం చేశాడంటే వాటిని పొందుకొని, మొదట ఒకదాన్ని పోగొట్టుకున్నాడు, ఒక వంటి పోగొట్టుకున్నాడు, ఒక కొడుకును ఒక కుమార్తె పోగొట్టుకున్నాడు. దేవుడు రెక్కగా ఏమిచ్చాడంటే అతను ఓర్పుకు తగిన ఫలితంగా దేవుడు అతనికి ఏమిచ్చాడు అంటే 1కి బదులంట 2 ఇచ్చాడంట. ప్రతి దాని విషయంలో కూడా దేవుడు అతను ఏం చేశాడంటే రెండింతలుగా మరింతగా ఆశీర్వదించి, యోబు మరింతగా ఆశీర్వదింపబడ్డానికి ఒకే ఒక కారణం అండి, అతను దేవునికి విధేయుడై ఉండి ఏం చేశాడంటే ఓర్పు కలిగి, నేర్పు కలిగి, కష్టాల్లో కూడా ఏం చేశాడంటే దేవునికి విధేయుడుగా. మన విధేయత ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నప్పుడు విధేయత ఉంటుంది, ఏమీ లేని టైంలో మన విధేయత కనుమరుగైపోతుంది. కానీ విధేయత అనేది ఎప్పుడు కనపరచవలసిన పరిస్థితి అంటే ఏమీ లేనప్పుడే అసలైన విధేయత కనబడుతూ ఉంటుందండి. అన్ని సహకరించినప్పుడు అందరూ దేవుని గౌరవిస్తారు, ఏమీ లేనప్పుడే దేవుని గౌరవించేవాడే చాలా గొప్పవాడు. అలాంటి గొప్పవాడిగా మనకి ఎవరు కనబడుతున్నాడంటే యోబు గారు కనబడుతూ. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే సహనం మన జీవితాల్లోనికి రావాలంటే మొట్టమొదటి నీ జీవితంలోనికి ఉండాలంటే విధేయత. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకూడదని ఒక విధేయత కలిగి ఉండాలి. అలా విధేయత కలిగిన వాడిగా ఉన్న మరి పౌలు గారు అంటున్నారు, అనేక మార్లు నేను చనిపోయే స్థితిగతులకు వెళ్ళినప్పటికీ ఈ స్వార్థ విషయమైన భారాన్ని నేను విడిచిపెట్టేవాడును.
ఇర్మియా గారినంట స్వార్థ ప్రకటిస్తున్నాడని చెప్పి తీసుకువెళ్ళి ఒక భూమికి లోతైన ఒక బండ వేసి అతన్ని బిగించేసిన తర్వాత అందరూ పైనుంచి అడుగుతున్నాడంట, ఇర్మియా వాక్యాన్ని విడిచిపెట్టేస్తే నువ్వు పైకొచ్చి మాలా స్వచ్ఛందంగా మనుషుల ఫ్రీగా తిరగచ్చు అంటే ఆ ఇర్మియా గారు అంటున్నారంట, ఈ వాక్యాన్ని చెప్పడం నేను మానేస్తే అది నా ఎముకల్లో నా హృదయంలో ఎలా ఉందంటే ఒక మంట వలె వాక్యానికి విధేయుడినై ఉన్నాను. ఆ వాక్యానికి విధేయుడై ఓర్పు కలిగి ఎదురు చూశాడే కాబట్టి యావత్తు ఇశ్రాయేలు యావత్తు యూదులు మరి బందీఖానాలోనికి వెళ్ళిపోయారేమో, కానీ ఇర్మియా గారి తర్వాత స్వచ్ఛందంగా బయటకు వచ్చాడంట. ఎలా జరిగింది ఇదంతా అంటే విధేయుడై ఉన్నాడు, విధేయుడై ఓర్పు కలిగి ఉన్నాడు. తన విధేయతకు తగిన బహుమానము తన జీవితంలోనికి వచ్చింది. ఇక రెండో విషయంలో కూడా నేను వెళ్ళిపోతాను, ఆలస్యం చేయకుండా రెండో విషయాన్ని కూడా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, మమ్మల్ని బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, మమ్మల్ని వాటి పగిలి శ్రమపడితిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనుల వల్లైన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదల్లోను, కాబట్టి సహోదరుల వల్ల ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములైనవి, ఇవిగాక సంఘములన్నిటిని గూర్చిన చింతము కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగే మొట్టమొదటిది సహనం అనేది నీ జీవితంలోకి రావాలి అంటే నీ జీవితంలో ఏముండాలని చెబుతున్నాడు అంటే విధేయత ఉండాలని చెబుతున్నాడు. రెండోది సహనం అనేది నీ జీవితంలోకి రావాలి అంటే ఇంగ్లీష్ లో ఒక చక్కటి పదం ఉందండి, ఏమంటూ ఉంటారంటే ఎడిఫికేషన్ అని చెబుతుంటారు, తెలుగులో దాన్ని సవరణ అని చెబుతుంటారు. సహనం నీ జీవితంలోకి రాగానే నీ జీవితంలో ఏం మొదలవుతాయి అంటే సవరణలు మొదలవుతూ దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈ ఓర్పుతో ఈ జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత చాలా వాటికి మనం ఏం చేస్తూ ఉండాలంటే సవరణ అనగా కట్టింగ్ వేసుకునే వస్త్రాల విషయంలో, వెళ్ళే ప్రదేశాల విషయంలో, మాట్లాడే మాటల విషయాల్లోనూ, తిరిగే మనుషుల విషయాల్లోనూ మనకి ఏముండాలంటే సహనము లేకపోతే సవరణ అనేది ఉండాలి. సవరణ ఎప్పుడైతే లేదో వారితో కలిపి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఓర్పు లేని వారిగా ప్రవర్తిస్తూ, అందుకే లోతు గారు మరి ఆ సొదొమ గొమొర్రా ప్రదేశాల్లో నివసించినప్పటికీ పీతరు గారు రాసిన పత్రికలో చెబుతుంటాడు, ఆయన ఏమయ్యాడు అంటే తన యొక్క మంచి మనస్సు నొప్పించుకోకూడదని చెప్పి ప్రతిరోజు కూడా అతను ఎక్కడ కూర్చునేవాడంటే ఊరి పొలిమేరలో అతను కూర్చుని నివసించేది సొదొమ గొమొర్రాలోనే, కానీ సవరణ విధించుకున్నాడు. ఏం సవరణ అంటే నేను నివసించేది సొదొమ గొమొర్రాలోనా, నా ప్రవర్తన సొదొమ గొమొర్రా ప్రజల వంటిది, నా ఆచారాలు కానీ నా పద్ధతులు కానీ నా జీవితం కానీ సొదొమ గొమొర్రా వంటి జీవితం కాదు. మరి ఏం చేసుకున్నానంటే సవరణ విధించుకున్న గీత గీసుకున్నాను, వారితోనే ఉంటాను కానీ వారి వలే. యేసుక్రీస్తు వారు కూడా అదే చెబుతూ ఉంటారు, ఈ లోకుల మధ్య మనం ఎలా ఉండాలి అంటే జీవవాక్యాన్ని పట్టుకుని అంట అనేక మంది ఎదుటంట సిలువ వేయబడిన క్రీస్తులో ప్రకటించు వారుగా జ్యోతుల వలె ఉండాలి. చీకటిలో ఉన్నామని చెప్పాడు కానీ చీకటి వలె ఉండమని ఏ రోజు కూడా యేసు, నేను పాపుల మధ్యకు వచ్చానని చెప్పాడు కానీ నేను పాపిలని ఏ రోజు యేసుక్రీస్తు వారు చెప్పలేదు. కానీ ఆయన ప్రార్థనలో కూడా మనం చూడగలిగితే నేను నీతిమంతుడైన లాగున వీరు కూడా ఎలా మారాలంటే నీతిమంతులుగా.
తండ్రి నీకు ఎలాగైతే ఎలాంటి మహిమని పొందుతున్నాను, వీరికి కూడా ఏం కలగాలంటే మహిమ కలగాలి. అలా కలగాలి అంటే వీరి జీవితాలు ఏమవ్వాలంటే అనేక సవరణలు అనేవి. ఒక అందమైన చెట్టుకు ఈరోజు మన గార్డెనింగ్ లో మనం చూస్తే చాలా రకాల సవరణలు కత్తిరితో మరి అనేక రకాలైన కత్తిరలు చేసిన తర్వాత ఒక ఏను కనబడుతూ ఉంటుంది, ఒక వెంట కనబడుతూ ఉంటుంది. ఆ షేప్ అందమైన రూపం ఎలా వచ్చిందంటే అనేక సవరణలు జరిగిన తర్వాతే అందమైన రూపము. చాలా మంది పేపర్ తో డిజైన్లు చేస్తూ ఉంటారు. ఆ డిజైన్ రావాలంటే పేపర్ కి ఏం జరగాలి, ఖచ్చితంగా సవరణ అనేది జరగాలి, కటింగ్ అనేది జరగాలి. కటింగ్ అనేది జరగకపోతే అది ఒక బ్లాంక్ పేపర్ లా కనబడుతుందండి. అందమైన రూపం రావాలి అంటే దాని జీవితానికి సవరణ అనేది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించగలిగితే అనేక అక్కడ లేని విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఓర్పు కలిగినవి ఏం చేయాలంటే వాటిని సహనంతో వాటిని కట్ చేయాలి. కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కట్ చేసినవి అక్కడ దేవుని దృష్టిలో ఎలా కనబడతా ఉంటే ఎంతో అందంగా. అలా కట్ చేసిన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు చెప్పాలంటే నోవహు జీవితాన్ని మనం తీసుకుంటే బలాత్కారుల మధ్యలో బ్రతుకుతున్నాడు, కానీ బలాత్కారులతో అతనికి ఎలాంటి కనెక్షన్స్ అనేవి. మనం ఎక్కువ చదువుకున్న ఒక దానియేలు జీవితాన్ని మనం చూడగలిగితే దానియేలు మద్యం త్రాగే వాళ్ళ మధ్య ఉన్నాడు, కానీ ఏ రోజు తన మద్యాన్ని పుచ్చుకున్నట్టుగా బైబిల్ ఎక్కడా కూడా. ఆఖరికి ఏలియా జీవితాన్ని మనం ఆలోచించగలిగితే సమాజంలో ఒక మద్యం త్రాగి రౌద్రమైన వారి మధ్య మరి పౌరుషం కలిగిన ప్రవక్త అనిపించుకున్నాడే, కానీ ఏ రోజు తన కోపాన్ని దేవుడు చెప్పిన విధంగా వాడినట్టుగా ఎక్కడా కూడా బైబిల్లో. ఏం చేసుకున్నారంటే ప్రవక్తలందరూ కూడా ఒక సరిహద్దుని గీసుకున్నారు. ప్రవక్తలందరూ కూడా ఎంతో ఓర్పుతో నేర్పుగా తమ జీవితాలకి ఏం చేసుకున్నారంటే వాక్యము చేత ఏం చేసుకున్నారంటే సవరణ అనేది. ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ హెచ్చింపబడాలో, ఎక్కడ తగ్గించబడాలో అంత దేవుని మాటల చేత తాము తగ్గించుకున్నారంట. కొంచెం దేవుడు వారిని హెచ్చించినట్టుగా మనకు కనబడుతూ. కొన్ని చోట్ల వారు హెచ్చించుకుంటే దేవుడు ఎలా తగ్గించాడో కూడా బైబిల్ చెబుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన బ్రతుకులో ఒక అందమైన జీవితంగా, ఒక రంగుల పుస్తకంగా తయారు చేయగలిగిన ఒక అధికారం ఎవరి చేతుల్లో ఉందంటే అది దేవుని చేతుల్లో ఉండి. ఆయన అంటున్నాడంట నీ జీవితానికి ఖచ్చితంగా ఏం కావాలంటే సవరణ అనేది. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన ఒక నికోదేముతో మరి యేసుక్రీస్తు వారు అంటున్నారంటే నువ్వు దేవుని రాజ్యంలో పెట్టాలంటే నువ్వు మరలా పుట్టాలి. మరలా పుట్టినవాడు ఎలా ఉంటాడంటే అతను మద్యపానం చేయడు, మరలా పుట్టినవాడు ధూమపానం చేయడు, మరలా పుట్టినవాడు అతనికి లోకంలో ఉండే యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపడడం ఏది కూడా తెలియదు. అంటే నీ జీవితం ఇవ్వాలంటే సవరణ అనేది. సవరణ అవుతే ఏమవుతుందో తెలుసా, నీ జీవితం కొత్తగా పుట్టినట్టుగా ఉంటుంది. నువ్వు కొత్తగా పుడితేనే గాని దేవుని రాజ్యానికి. చాలా విషయాలు యేసుక్రీస్తు వారు కూడా తన దగ్గరకు వచ్చిన శిష్యులు కూడా ఎలాంటి వారని మనం ఆలోచించగలిగితే అప్పటి వరకు లోకంలో తిరుగుతూ చెప్పాలి అంటే అన్యులుగాను ఎవరు బ్రతుకుతున్నారంటే మరి అపోస్తలులైన పేతురు గారు కానీ, అపోస్తలులైన యోహాను గారు కానీ, అపోస్తలులైన ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు దగ్గర రాకుండా మారి జీవితం కూడా ఎలా ఉందంటే లోకస్తుల వలె బాగా ఒక కత్తిని సానబెట్టినట్టుగా, ఒక ఆయుధాన్ని సానబెట్టినట్టుగా, ఒక చెట్టుకు సవరణ చేసినట్టుగా వారి జీవితాన్ని షేప్ అవుట్ చేశాడంట. ఆ జాగ్రత్తగా చివరి మాటల్లో మనం చూడగలిగితే పేతురుకు అర్థమైపోయింది నువ్వు ఎవరు అని. మరి యేసుక్రీస్తు వారు తన గురించి తాను అడిగినప్పుడు పేతురు అంటున్నాడంట నువ్వు ఎవరో తెలుసా, జీవము కలిగిన దేవుని కుమారుడివి. ఎలా తెలిసింది ఈ విషయం పేతురికి? అందరూ అంటున్నారంట, ఒకడు ఏలియా అంటున్నాడంట, ఒకడు ఎలీషా అంటున్నాడంట, మరొకడేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడంట, మరికొంతమంది ఏమో ఈయన ఎవరూ కాదు, పాత నిబంధనలో ఎవరో ఒక వ్యక్తి తిరిగి బ్రతుకు వచ్చాడు అని చెప్తున్నారంట. అలా ప్రపంచ ప్రజలందరికీ తెలియని ఒక సత్యము పేతురు గారికి ఎలా తెలుస్తుందంటే అతని జీవితంలో సవరణ చేయబడ్డ తర్వాత అనేక విషయాలు నేర్చుకొని ఆత్మీయ జీవితం అందు ఒక వెలుగు వెలిగి ప్రారంభ శతాబ్దాన్ని సంఘాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పేతురు అని ఒక పేరు చెబుతుంటాం. ఎలా జరిగిందంటే తన జీవితంలో ఓర్పుతో నిల్చున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అతని జీవితాన్ని అందంగా తయారు చేసి అనేక సవరణలు చేసిన తర్వాత ఈ రోజు మనం చూస్తున్న పేతురు గారు బయటకు వచ్చాడు.
ఒక మద్యం త్రాగి ఒక వ్యక్తిని రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపించిన తర్వాత కొన్ని నెలల తర్వాత కటింగ్ గిట్టింగ్ అన్ని చేయించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని చూసిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాం, ఇతను ఓర్పుతో ఇన్ని రోజుల లోపల శిక్షణ కోర్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతని బ్రతికి ఎంత అందంగా. ఈరోజు దేవుల్లో కూడా ఓర్పు లేకపోతే మన జీవితాన్ని అందంగా తయారు చేసుకోలేమండి. మన జీవితం అప్పటికప్పుడు అందంగా మారిపోవాలన్నాక ఇది మనుషులు చేసే ఒక కృత్రిమమైన పని కాదు, కానీ దేవుడు సహజంగా మార్చాలనుకుంటున్నాడు. ఎంత సహజంగా అంటే నీ హృదయం లోపల మరి లోతుల్లో ఉన్న మలినాలు కూడా తీసివేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది జరగాలి అంటే నీ జీవితంలో ఏం జరగాలంటే సవరణలు అనేవి. ఒక్కొక్కసారి నేను బాధించవచ్చు, ఒక్కొక్కసారి నేను బాధ పెట్టచ్చు. మన ఇంటిలో తెచ్చుకొని ఒక్కొక్కరికి అది అందంగా కనబడాలి ఎన్నో సవరణలు చేస్తూ దాన్ని గోలు కట్ చేస్తూ ఉంటాను. నిజానికి అది దానికి నచ్చదండి, అనేక వ్యాక్సిన్లు వేస్తూ ఉంటా, అది దానికి నచ్చని కార్యము. అయినా సరే అది అందంగా ఆరోగ్యంగా ఉండాలని అనేక సవరణలు ఎలాగైతే చేస్తామో ఈరోజు మన బ్రతుకు బాగుండాలని కూడా దేవుడు సవరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓర్పుతో ఆయన చేసే ప్రతి మార్పును అంగీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 3 విషయాలు చెబుతా అన్నాను. అందులో మొట్టమొదటిది విధేయత కలిగి ఉంటేనే దాని తర్వాత స్టెప్ అయిన ఓర్పు సహనం నీ జీవితంలోనికి. విధేయత ఓర్పు ఎప్పుడు 2 కలిసి ఉంటాయి. విధేయత లేని చోట ఓర్పు ఉండదు, ఓర్పు లేని చోట విధేయతను. ఇక 2వ విషయాన్ని చెబుతున్నాడు, విధేయత క్షమించండి ఓర్పులో మనకేముంటుందంటే ఎడిఫికేషన్ అనగా సవరణ ఉంటుంది. ఎలాగైతే ఒక మంత్రంలో ఒక గుడి అందంగా కనబడాలి, ఆరోగ్యంగా కనబడాలని దాని బొచ్చుని ఎలాగైతే సవరణ చేస్తూ ఉంటాడో నీ జీవితంలో కూడా అవసరం లేని విషయాల్లో దేవుడు సవరణ చేసి తన రాజ్యంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఓర్పుతో ఒక గొర్రె ఎలాగైతే బొచ్చు కత్తిరించు అనేది తన వెలిచి నిలబడుతుందో నువ్వు కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం చదువుకుంటూ ఉంటాం కదా, ప్రసంగి గ్రంథంలో సామెతల గ్రంథంలో అంటూ ఉంటాడు, ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అంట నీ ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నీకు తెలియచేస్తూ, మొదటి విధేయత ఉండాలి, విధేయత ఉంటేనే ఓర్పు, రెండోది ఓర్పు ఉంటే నీ జీవితాలు ఏ ఉండాలంటే సవరణ ఉండాలి. ఇక 3వ విషయానికి చివరి విషయానికి వచ్చేస్తాను. చూడైతే తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవగలిగితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. జాగ్రత్తగా ఆలోచించగలిగితే 3వ విషయానికి చివరి విషయానికి వచ్చేసాము. క్రీస్తు యేసునందంట ఓపికతో మంచిగా సత్క్రియలతో కూడిన సద్భక్తితో నువ్వు బ్రతకాలి అంటే నీకేం కూడా వస్తాయంటే హింసలు. ఓర్పుకు చివరిగా ఎదురయ్యేదంటే పరీక్ష. నీ ఓర్పు నిజమైనదా కాదా? నువ్వు దేని కోసమైతే ఇన్నాళ్ళు ఓపికతో ఎదురు చూసావో దానికి నువ్వు యోగ్యుడవా కాదా అనేది ఏది నిర్ణయిస్తుందంటే పరీక్ష అనేది నిర్ణయిస్తూ. ఒక సంవత్సర కాలం అంతా, ఒక అకాడమిక్ ఇయర్ అంతా, ఒక ఎడ్యుకేషనల్ ఇయర్ అంతా ఓపికతో ఎదురు చూసిన ఒక విద్యార్థి యొక్క ఉత్తీర్ణత అనేది ఒక పరీక్ష ఎలాగైతే నిర్ణయిస్తూ ఉందో ఈరోజు మానవ జీవితాల్లో కూడా ఆయన అంటున్నాడంట నీ ఓర్పుకు తగిన పరీక్ష అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో. చాలా మంది ఓపికతో ఉంటారు కానీ పరీక్షకు భయపడుతూ పరీక్షలు తప్పిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడంట ఇది నీకు మాత్రమే వచ్చింది కాదు, ఓర్పుతో బ్రతికే వాళ్ళందరికీ కూడా వస్తుందంటే పరీక్ష అనేది. అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచించగలిగితే 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ప్రామిస్ చేశాడు ఏమనంటే నీకు మంచి వాగ్దానం కలిగిన కుమారుణ్ణి. వాగ్దానం వచ్చేసింది కదా, అంతా బాగుంది కదా. 25 సంవత్సరాల తర్వాత వెయిట్ చేశాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడంటే మామూలు విషయం కాదు, ఎంతో పిక్కలుగా ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత కుమారుడు పుట్టగానే దేవుడు కొన్ని రోజులకే అంటున్నాడు అంటే ఏమనంటే నీ కుమారుడిని తీసుకుని ఎక్కడికి రావాలంటే మోరియా పర్వతానికి. నిజానికి మళ్ళాంటి వాడు అయితే అనుకుంటాము నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను, దేవుడు నాకు ఇచ్చాడు, నేను వెయిట్ చేశాను అందుకే దేవుడు నాకు ఇచ్చాడని
దీని ఒక బిజినెస్ లో చూస్తాం. కానీ అబ్రహాం అనుకుంటున్నాడంట నా ఓపిక ఇది ఏంటంటే ఒక పరీక్ష. ఈ పరీక్షలో నేను ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలని భార్యకు చెప్పకుండా సేవకుల్ని తీసుకుని కుమారుడిని తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి సేవకులు అక్కడ కూడా కింద ఆఫ్ చేసేసాడంట. పైకి కుమారుడితో పాటు ఒంటరిగా వెళ్తున్నప్పుడు కుమారుడు అడుగుతున్న ప్రశ్నలకు కూడా తన దగ్గర జవాబు అనేది అన్నీ ఉన్నాయి. మండించడానికి నిప్పు ఉంది, మండించడానికి మరి ఇంధనం ఉంది, మరి పెట్టడానికి కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ బలికి కావాల్సింది ఏంటంటే బలి పశువు. ఆ బలి పశువు లేదే. ఎంత ఓపిక కలిగి ఉన్నాడంటే అప్పుడు కూడా ఏమైనా సమాధానం చెబుతున్నాడు తెలుసా? బలి పశువుని ఎవరు చూసుకోవాలంటారంటే దేవుడు. నిజానికి అలాంటి ఓపిక అబ్రహాముకున్న ఓపికలో 1% కూడా ఈరోజు ఎవరికి లేదంటే నేటి కాలంలో ఉన్న మనుషులకు. మరొక సందర్భంలో మనం వెళ్ళిపోతే మోషే జీవితంలో మనం ఆలోచించగలిగితే ఎంతో కష్టపడి దేవుడు చెప్పాడని చెప్పి తన మీద నేరాలు ఘోరాలు కలిగిన అనేక కేసులున్న ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కానీ వారందరూ విడిపించుకొని తీసుకొచ్చేసరికి ఒక ఎదురైంది తన ఓర్పుకు పరీక్ష ఏంటంటే ఎర్ర సముద్రం వెనకాల ఉన్న వాళ్ళు అంటున్నారంట అదిగో ఫరో చేస్తున్నాడు. మన పరిస్థితి ఏమైందంటే ముందు పోయి వెనక నొయ్యన్నట్టుగా మన పరిస్థితి మారిపోయింది. మోషే మీ మీద నాకు నమ్మకము. అప్పుడు నీకు జై మోషే అన్నవాళ్ళు కూడా మోషే వెనకాల నువ్వు అపవాడివి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఎవరూ చేయని పని నువ్వు వెంటతో చేసే మోషే నువ్వు చాలా గొప్పవాడు అన్న నోళ్ళు ఏమంటున్నాయంటే మోషే నువ్వు చేసింది మామూలు ద్రోహము. ప్రజలందరూ తిట్టుకుంటున్న వాళ్ళ నిజానికి మోషే అనొచ్చు దేవునితో, దేవా ఇలాంటి పిల్లలు నీకు అవసరం లేదు, నన్ను ఒక్కళ్ళే దాటించే అవతలకి నేనే నీకోసం కొత్త జనాంగాన్ని తయారు చేస్తానని మోషే అనొచ్చు. కానీ మోషే అంటున్నాడంట దేవ ఈ పరీక్షలో నేను ఎలాగ నీ పిల్లల ముందు నెగ్గాలి, సహాయం చేయవా? మోషే ఓపికకు అనేక సార్లు అరణ్యంలో పరీక్షలు ఎదురయ్యాయి. ఇశ్రాయేలీలే నిజానికి మోషే జీవితానికి ఎలా ఉన్నారంటే పెద్ద పరీక్షలాగా. అంతెందుకని భూమి మీదకి మనల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా తన సిలువ వేయబడే రోజు నిజానికి ఆ సిలువను కోసం తెలుసుకుంటున్నప్పుడు ఆ సిలువే తన జీవితంలోకి ఎలా ఉందంటే ఒక పెద్ద పరీక్షలాగా. ఆ పరీక్షలా తన ప్రారంభం నుంచి ఓడించాలని చెప్పి దుష్టుడు అంటున్నాడంట. బాప్తీసం తీసుకున్నప్పుడే 3వ కోరికగా ఏం చెబుతున్నాడంటే నా పాదాలకు నమస్కారం చేస్తే ఈ భూలోకంలో ఉన్న సమస్త అధికారం నీ చేతికి, అందరు నీ మాటినేలా చేస్తాను, అందరూ నీ మాటింటే ఇంకేంటి నువ్వు అందరికీ స్వార్థ చెప్పుకోవచ్చు, చాలా ఈజీగా నీ పని అయిపోతుంది. సిలువ అనే ఒక పరీక్ష నీ జీవితంలో. కానీ యేసు అంటున్నాడంట నేను నమ్మిన వాని ప్రకారం అతని మాట నెరవేర్చడానికి వచ్చాను, అతను శోధింపకూడదు, వెళ్ళిపో, నాకు నా పరీక్ష నాకుంది, నా పరీక్షకు నేను ఎల్లప్పుడు ఎలా ఉన్నానంటే సిద్ధంగా. ఎలాగైతే మోరియా పర్వతం లేకపోతే అబ్రహాం ఓర్పు తెలిసేది కాదు, ఎలాగైతే ఎర్ర సముద్రం లేకపోతే మోషే ఓర్పు తెలిసేది కాదు, ఎలాగైతే సిలువ లేకపోతే యేసుక్రీస్తు వారి ఓర్పు ప్రపంచానికి తెలిసేది కాదు, ఈరోజు కష్టాలు లేకపోతే మనము ఓర్చుకోగలమా లేదనే విషయం మనకే తెలియదండి. అందుకే కష్టాలే మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఒక పరీక్ష వలె. దేవుడు నిన్ను ఏదో బాధ పెట్టాలని ఇవ్వడు. కానీ యాకోబు పత్రికలో మనం చదువుకుంటాం కదా, దేవుడు ఎవరిని బాధ పెట్టాలని ఒక కష్టాన్ని మనిషి జీవితానికి ఇవ్వగలడు. కానీ నువ్వు ఎంతైతే భరించగలవో అంతవరకు ఇస్తాడు. నువ్వు భరించలేవనే సమయానికి దేవుడే నీకు ఒక సహాయాన్ని పంపించి నిన్ను విడిపించే ప్రోగ్రాం కూడా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతుల్లో. అది ఓర్పులో ఏముందంటే కష్టాలు ఎదిరించే నేర్పు ఉందంటే, ఓర్పులో ఏముంది అంటే పరలోకానికి చేరుకునే మార్కు ఉందంటే. అందుకే ప్రారంభంలో మనం చదువుకున్న మాట సత్క్రియను ఓపికతో చేసిన వానికంటే ఏముందంటే ఘనత మహిమ అక్షయతతో కూడిన నిత్య జీవమును సంపాదించుకుంటారు. పరలోకానికి ఒక కోపదారి వెళ్ళలేడండి, పరలోకానికి ఒక తొందరపాటు కలిగిన వ్యక్తి వెళ్ళలేడండి. పరలోకానికి వెళ్ళాలంటే నీళ్ళే ఉండాలో తెలుసా? సహనం అనేది. అందుకే ఆత్మ ఫలాల్లో ఇది కూడా మనకు కనబడుతూ ఉంటుంది, సహనం కనబడుతూ ఉంటుంది, దీర్ఘశాంతం కనబడుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఇవి ఇప్పటి కాలంలో ప్రజెంట్ ఎప్పటికిప్పుడు నీకు రిజల్ట్ ఇవ్వకపోయినా రాబోయే తరానికి బైబిల్ చెబుతున్న ఒక మంచి పునాదులాని జీవితాన్ని అవే కాపాడుతూ ఓర్పుతో నువ్వు జమ చేసిన చిన్న చిన్న భక్తి కార్యక్రమాలే నీ జీవితంలో రాబోయే రోజుల్లో రాబోయే ప్రమాదాలకు ఒక పెద్ద అడ్డుగోడుగా నిలబడుతుంది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతిపెద్ద చైనా వాల్ కూడా చిన్న చిన్న ఇటుకలు పేరుస్తేనే కట్టబడిందండి. ఓర్పుతో కొన్ని వందల సంవత్సరాలు కట్టారు. దాని ఫలితమే ప్రపంచంలో ఒకప్పుడు అన్నిటికన్నా గొప్ప రాజ్యాల్లో చైనా కూడా మనకు కనబడుతుంది. జాగ్రత్తగా నువ్వు ఆలోచించగలిగితే నీ జీవితాన్ని కూడా ఓపికతో, తొందరపాటు ఏమీ లేదు, ఓపికతో కట్టుకోగలిగితే ఓపికలో నేర్పు వస్తుంది. కష్టాలు ఒక్కొక్క ఇటుక నువ్వు పేరుస్తున్నప్పుడు ఒకసారి పడిపోతూ ఉంటాయి. పడిపోతున్నప్పుడు నీకు అర్థమవుతుంది దీన్ని ఎలా పెట్టకూడదు, ఎలా పెట్టాలనే విషయాన్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ముందుకు అడుగు వేయాలనే విషయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మరొకసారి చెబుతున్నాను, సహనముతో సమస్తమును సాధ్యమే. ఆ సమస్తమును సాధ్యం చేయగల దేవుడు మన వెనకాలన్నాడు. మనం ఏం చేయాలంటే ఓర్పుతో, విధేయతతో, ఒక నమ్మకం కలిగిన ఒక దాసుడు వలె ఆయన వెంబడించేవారుగా ఉందాం. ఆలోచించండి, సహనం కరువైపోయిన ప్రపంచంలో సత్క్రియలతో మరి ఓపికతో నువ్వు చేయగలిగితే, సహనంతో ముందుకు సాగగలిగితే నీ జీవితంలో నీకు సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, చక్కటి సమయాన్ని, సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన సమయంలో సహనం లేని ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుందో మేము నేర్చుకున్నాం తండ్రి. దానికోసము ఎదురు చూడలేనంత తొందరపాటు కలిగిన వారుగా గజిబిజి గందరగోళ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. మేము చేస్తున్న భక్తి వృధా కాలేదన్నీ సన్నిధిలోని కవులుగా అవన్నీ భద్రముగా ఉన్నాయి మేము చదువుకున్నాం తండ్రి. విజేత కలిగి ఓర్పును సంపాదించగలుగుటకు, ఓర్పు కలిగి నేర్పును సంపాదించగలుగుటకు, నేర్పుతో మా జీవితాన్ని మేము జయించగలుగుటకు సహాయం అనుగ్రహించండి. సహనంలో పెట్టింది పేరుగా యోగు జీవితమే కాదండి, మా జీవితంలో కూడా అంతని వరకు సహించగలుగుటకు బలాన్ని, శక్తిని మా అందరికీ దయచేస్తారనుకో. జీవితం కార్యక్రమాలన్నింటిలో ఓర్పుతో ముందుకు సాగగలుగుటకు, నేర్పుగా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరి రకంగా పెంచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుగాని మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలండి.